గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగధనుల్లారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. ఆటపాటల్లో అండగుంటూ మము ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు. డాక్టరు, కలెక్టరు, ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు. తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు. రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు. రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, మీ నుండి విద్య నేర్చినోళ్ళయా, ఒకనాటి మీ శిష్యులేనయా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. చిందే జీవితం పచ్చ పెన్నుతో పెట్టే సంతకం, సమాజంలో ఈ గౌరవం 10 మందిల గొప్పగా బతకటం. ఎట్ల తీరునో మీ రుణం, ఏమిస్తే చెల్లునో మీ త్యాగం. మాటల్లో చెబితే సరితూగునా టీచర్ల గొప్పతనము. నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా, నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా. అధ్యాపకులే లేకుంటే ఈ వ్యవస్థ చీకటి పాలయ్యా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వెల్కమ్ సార్, వెల్కమ్, హార్ట్లీ వెల్కమ్ సార్. మనది కాదా?
జమైన్ ఇమానుయల్ సార్, నవీన జ్యోతి మేడం గారు, అదేవిధంగా విజయ జ్యోతి మేడం గారు, ప్లస్ అదేవిధంగా అనసూయ మేడం గారికి, రమాదేవి మేడం గారు కూడా మన పాఠశాల తరఫున ఘనంగా మనము ఆహ్వానిస్తున్నాము. ఈ ఆహ్వానాన్ని మన పిల్లలందరూ కూడా గట్టిగా చప్పట్ల ద్వారా మేడమ్స్ అందరినీ మన గేట్లోకి హృదయపూర్వకంగా సంతోషంగా కరతాళ ధ్వనులతో ఆహ్వానిస్తాం. రండి మేడం. విజయ్ జ్యోతి మేడం గారు, నవీన జ్యోతి మేడం, అండ్ అగైన్ అనసూయ, చిన్నారాముడు సార్, రామచంద్ర సార్, ఇమానుయల్ సార్, హార్టీ వెల్కమ్. అదేవిధంగానే మన పాఠశాలకి నూతనంగా విచ్చేసినటువంటి ప్రధానోపాధ్యాయులు శ్రీ భీమన్న సార్ గారు నాయకుడిగా ఉంటూ మొట్టమొదటిసారిగా భీమన్న సార్ని తో పాటు మన పాఠశాలకి అడుగు పెడుతున్నారు. ఆ తర్వాత భీమన్న సార్ తర్వాత బదిలీపై వెళ్ళినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా వస్తున్నారు. పిల్లలందరికీ అయితే చెప్పడం ద్వారా మనము వెల్కమ్ చెప్పాము. రండి మేడం, థ్యాంక్ యూ. రండి సార్, థ్యాంక్ యూ. ఈ చెట్లు ఇటువంటి వాతావరణం థ్యాంక్ యూ సార్. ఈ పిల్లల యొక్క కేరింతలు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
బదిలీ నిమిత్తము వెళ్ళి మన ఆహ్వానం మేరకు మన పాఠశాలకు విచ్చేసినటువంటి ఉపాధ్యాయ మిత్రులు, మొట్టమొదటిసారిగా మన పాఠశాలలో గత కొంతకాలము చాలా సంవత్సరాలుగా పాఠశాల సహాయకులుగా ఇంగ్లీషు చక్కగా బోధన చేస్తూ, అదేవిధంగానే మన పాఠశాలకు చివరిలో ఒక 6 నెలల పాటు ప్రధానోపాధ్యాయురాలుగా విశేషమైనటువంటి సేవలు అందించేటువంటి శ్రీమతి నవీన జ్యోతి మేడం గారిని సభావేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కరతాళ ధ్వనుల ద్వారా మేడం గారు సభావేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. చప్పట్లు కట్టండి ఆయన, ఇప్పుడు అల్లరి చేస్తారు బాగా. అదేవిధంగానే పాఠశాల సహాయకులు గారు కూడా సభావేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగానే పాఠశాల సహాయకులు బయాలజీ సబ్జెక్టును బోధించేటువంటి శ్రీమతి అనసూయ మేడం గారు కూడా సభావేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత అదేవిధంగానే మన పాఠశాలలో హిందీని బోధిస్తూ విశేషమైనటువంటి సేవలు చేస్తూ విద్యార్థులకు అభిమానం చూరగొన్నటువంటి ఇమ్మాన్యుయల్ సార్ గారు కూడా సభావేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగానే గణితాన్ని బోధించేటువంటి 2 ఉపాధ్యాయ మిత్రులు మన పాఠశాల నుండి వెళ్ళిపోవడం అటువంటిది చాలా లోటు. అయినా కూడా ఈరోజు వాళ్ళు రావడము మా అందరికీ కూడా చాలా సంతోషము. వారితో పాటు మొత్తం 7 మంది రావడం అటువంటిది చాలా ఆనందం కూడుతున్నటువంటి శుభదినం. కాబట్టి ఈ శుభదినంలో ఈ మనలో మమైక్యమై మన ఆహ్వానం మేరకు విచ్చేసినటువంటి శ్రీ పి హరిప్రసాద్ సార్ గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగానే గణితాన్ని బోధించేటువంటి మరో ఉపాధ్యాయ మిత్రుడు, మా అందరికీ చాలా అభిమానమే చాలా ప్రేమగా ఉన్నటువంటి మనిషి. మేమందరం కూడా చిన్నరాముడు సార్ అనుకునేటువంటి వాళ్ళము. సార్ గారు కూడా మన ఆహ్వానం మేరకు మన పాఠశాలకు రావడం అనేటువంటిది ఒక గొప్ప విశేషం. సార్ గారు కూడా సభావేదిక మీదకి సవినంగా ఆహ్వానిస్తున్నాను. ఓకే లిటిల్ ఛాంపియన్స్. అదేవిధంగానే మన పాఠశాలలో దాదాపు 8 విద్యా సంవత్సరాలు మాతో పాటు పూర్తి చేస్తూ ఫిజికల్ డైరెక్టర్ గారు కూడా సభావేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. సార్ రామచంద్ర సార్. అదేవిధంగానే మన పాఠశాల ఇంత సర్వాంగ సుందరంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉంటూ మనకు ఎల్లప్పుడూ కూడా తమ సేవలు అందిస్తూ, మన ఉపాధ్యాయులు కాకపోయినప్పటికీ అంతకన్నా గొప్పగా మనం ఎప్పుడు పిలిచినా కూడా మనకు తోడంటూ ఉండి మన పాఠశాల అభివృద్ధికి విశేషమైనటువంటి కృషి చేస్తున్నటువంటి మా శిష్యుడు శ్రీ రంగడు గారు కూడా సభావేదిక మీదకి, మన విద్యా కమిటీ చైర్మన్ శ్రీ రంగడు కూడా మన ఆహ్వానం మేరకు సభావేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మరి కొత్తగా కొంతమంది ఉపాధ్యాయులు రావడము, వారికి కూడా మన పాఠశాల తరఫున, మా ఓల్డ్ ఉపాధ్యాయుల తరఫున స్వాగత సుమాంజలు తెలియజేస్తున్నాం సార్. కొత్త టీచర్స్కి అందరికీ కూడా, కొత్త ఉపాధ్యాయులందరికీ కూడా మేము స్వాగత సుమాంజలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు సభావేదిక మీద ఉన్నటువంటి పాత ఉపాధ్యాయ మిత్రులు, అదేవిధంగానే నూతనంగా విచ్చేసినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ భీమన్న సార్ గారు ఈ సభావేదికను ఉద్దేశించి తమ తొలి పలుకులు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్కారం. వేదికపై ఉన్నటువంటి ఉపాధ్యాయులకు, సభా ప్రాంగణంలో ఆసీనులైన విద్యార్థులకు, మిగతా స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా ఇది నా శుభాభివందనాలు. ముఖ్యంగా ఈరోజు మా అందరికీ తెలిసిందే, జీవితం అన్నది
ఒక గమనం నుంచి ఇంకో గమనానికి సాగే 1000 మైళ్ళ ప్రయాణమైన కూడా ఒక అడుగుతో ఆరంభమయ్యే ఈ జీవిత ప్రస్థానంలో ఉద్యోగ ప్రస్తావం అనేది చాలా ప్రాముఖ్యమైనది అనేది చాలా శ్లాఘనీయమైనది, బహు పవిత్రమైనది. అలాంటి ఉద్యోగ ప్రస్థానంలో ఈరోజు పి కోటకొండ గ్రామంలో ఉండడం అనేది మనందరి జీవిత వృత్తిలో ఒక భాగం. ఈ సమావేశం అనేది ఇక్కడ ఉన్న టీచర్లను చూస్తుంటే 7 మంది ఇంద్రధనుసులా కనబడుతున్నారు. ఎంతమంది? 7 రంగులు ఇంద్రధనుసులాగా ఉన్నారు. ఈ పలుకులు, ఈ సంతోషం, ఉత్సాహమే మా టీచర్లకు రివార్డు లాంటివి. అవార్డులు రావాల్సిన అవసరం లేదు. పేర్లోంచే ఈ ఆప్యాయత, ఈ ప్రేమ, ఈ గురువు అనే భావాన్నే టీచర్లకు గొప్ప బహుమతి. అలాంటి అభిమానాన్ని పొందుతున్న ఈ ఉపాధ్యాయులకు ఈ సన్మాన సభలో నేను మొదటిగా పాల్గొంటున్నందుకు చాలా 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 సంతోషంగా ఉంది. అందరు వీలైనంత మంది రండి. మన హెచ్ఎం సార్ గారిని మనం సన్మానించుకున్నాం. ఓ 10 గ్రూప్ ఫోటో కూడా అనుకూలంగా ఉంది, వాతావరణం అనుకూలంగా ఉంది. అబ్బో మీ క్లాస్ పండ్లు పట్టుకున్నారులే. నవీన జ్యోతి మేడం గారిని నన్ను వీడియో తీసుకుంటేనే ఫోటో దింపుతాను, దింపేవట సన్మానం చేద్దాము. సన్మానంలో భాగంగా మీరందరూ ఒకసారి చప్పట్ల ద్వారా మేడం గారికి సన్మాన కార్యక్రమం జరగబోతుంది. ఇప్పుడు ఈ సన్మాన కార్యక్రమాన్ని మన ఉపాధ్యాయ మిత్రులు, కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళందరూ కూడా మేడం గారికి ఘనంగా సన్మానం చేద్దాం. మేడం గారు కుర్చీ మీద ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. చప్పట్లు చప్పట్లు అవేమి మనకు ఖర్చు అయ్యేది కాదు. చప్పట్లు బాబా మీరు ఒక సైడ్ ఇట్లా ఉండమా, సైడ్ ఉండమా. మేడం గారికి సన్మాన కార్యక్రమం జరగబోతుంది. మన పాఠశాలలో విశేషమైనటువంటి సేవలు అందించి అటు ఆ సబ్జెక్ట్లో కానీ ఇటు పాఠశాల ఎఫ్ఏసి ప్రధానోపాధ్యాయులు గారు కానీ ఆమె విజయవంతమై ఈ పాఠశాల నుండి మరో పాఠశాలకు వెళుతున్న సందర్భంలో మా ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా మేడం గారిని సన్మానిస్తున్నాము. ఈ సన్మానాన్ని మనసారా మీరు తిలకిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. అదేవిధంగానే మల్లికార్జున సారు మన గణిత ఉపాధ్యాయుడు మేడం గారి మీద ఉన్నటువంటి అభిమానంతో వ్యక్తిగతంగా ఆ సన్మానంలో ఒక చిన్న సత్కారము, అదేవిధంగా ఆ సత్కారాన్ని స్వీకరించాలని కోరుచున్నాం. మల్లికార్జున సార్ థ్యాంక్ యూ సార్. మేడం తరఫున నేను థ్యాంక్స్ చెప్తున్నాను సార్. అదేవిధంగానే మన పాఠశాల సహాయకులు ఇంగ్లీష్లో మరొకరైనటువంటి విజయజ్యోతి మేడం గారు కూడా ఈ మనము సన్మానించబోతున్నాము. అందరికీ వారి గట్టిగా చప్పట్ల ద్వారా సన్మానాన్ని మనము తిలకించబోతున్నాము. మేడం గారిని కూడా శాలువతో అదేవిధంగానే పళ్ళతో మేడం గారికి సన్మానిస్తూ ఉండేటివి ఇవి మధుర స్మృతులు. అలనాడు మన పాఠశాలలో జరిగినటువంటి సన్మాన కార్యక్రమాలు ఒక్కసారి మనం మనసారా చూసుకుంటే ఇవి మన కళ్ళలో తలుపుకొని మెరిసేటువంటివి. మేడం గారు కూడా కృతజ్ఞతలు. మేడం గారు ఫోటో అదేవిధంగానే మన మల్లికార్జున సార్ గారు కూడా మన చీలు పెట్టినట్టు అనిపించింది. చాలా బాధపడ్డాడు. సరే ఈ సన్మానం ద్వారా వారిని కూల్ చేసేద్దాం. ఆ కూలికి వాళ్ళు తండ కూల్ అవుతారు ఇప్పుడు ప్రస్తుతానికి. థ్యాంక్ యూ విజయజ్యోతి మేడం గారు, థ్యాంక్ యూ. అదేవిధంగానే నెక్స్ట్ శ్రీమతి అనసూయ మేడం గారు కూడా మన పాఠశాలలో బయాలజీ సబ్జెక్టు బోధిస్తూ పిల్లల ద్వారా మంచి మనసును దోచుకుంటే పేలకుర్తి అనేటువంటి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తమ సేవలు పంచడానికి వెళ్ళింది. మేడం గారిని కూడా మన ఉపాధ్యాయ సోదరిమణులు కూడా సన్మానిస్తున్నారు శాలువతో, అదేవిధంగానే పూలదండ మేడం.
థ్యాంక్ యూ మేడం. అదే సార్ వీరాది వీరుడు త్రయం అంటే ముగ్గురికి కూడా తను సోదరి మల్లుగా భావిస్తూ మల్లికాన్ సార్ వ్యక్తిగతంగా కూడా అనసూయ మేడం గారికి చిన్న చిరు సత్కారం ఇవ్వడం జరిగింది. మా మల్లి సార్కి ఒకసారి గట్టిగా మనం చప్పట్ల ద్వారా ఘనంగా అభిమానాన్ని వ్యక్తం చేద్దాం. అదేవిధంగానే మన పాఠశాలలో వన్ మ్యాన్ షో అంటే హిందీ సబ్జెక్టుకి ఒకరే ఉంటూ మాటలు లేకుండా చక్కగా అటు పిల్లలతో కానీ ఇటు ఉపాధ్యాయ మిత్రులతో కానీ చాలా అన్యోన్యంగా మెలుగుతూ మంచి సోదరుడుగా ఉంటూ తను అటు బోధనలో కానీ ఇటు ఆఫీసు పనుల్లో కానీ ఇటు ఉపాధ్యాయుల మధ్య కానీ చక్కని అనుభవంతో ఉండడం, మైత్రిని సంపాదించుకోవడం. మన ఇమ్మాన్ సార్ గారు మనకు అందరికి కూడా ప్రీతి ప్రాతుడు, అభిమానస్తుడు సార్ గారిని కూడా మనం ఘనంగా సన్మానించబోతున్నాం. అందరూ చప్పట్ల ద్వారా గట్టిగా మనము మన సంతోషాన్ని వ్యక్తం చేద్దాం. థ్యాంక్ యూ ఇమ్మానుయల్ సార్. ఉన్నాడు, ఫోటో తీద్దాం ఒక్క నిమిషం. బాగా చూడండి మేడం, విజయ జ్యోతి మేడం లుక్ ఏంటి మేడం అక్కడ. అరే అరే లుక్ ఓకే సార్. సార్ షైన్ వస్తుంది. షైన్ వస్తుంది సార్. అదేవిధంగా మళ్ళీ సార్ నలు దిక్కులు అట్లా ఉన్నాడు, ఎక్కడ వచ్చిన ఆయనే ఉన్నాడు. కాబట్టి పాపం తను వ్యక్తిగతంగా మన ఇమ్మాన్ సార్ గారు కూడా ఒక చిన్న సిరు సత్కారంతో ఇవ్వడం జరిగింది. మళ్ళీ సార్కి ప్రత్యేకంగా నలుగురు తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను మిగిలిన మళ్ళీ చూసుకుందాం ప్రస్తుతానికి. అదేవిధంగానే మంచి యువ కిషోరం లెక్కలు పోలీసులు లెక్కలు చూడాడు ఆయన ఎంతటికైనా సిద్ధమే. నిజంగా వాస్తవానికి ఈ రోజు కళ్ళు నీళ్లు వచ్చేటువంటి రోజులు అయినప్పుడు కూడా మేము ఆనందానికి బయట వ్యక్తం చేస్తున్నాం. పిల్లలు కూడా ఒక 7 రోజులు పరధ్యాసలో ఉన్నారు. కాబట్టి ఆ లోటుని పూడ్చడానికి మళ్ళీ వాళ్ళు డైనమిక్ గా ఇద్దరు గణిత ఉపాధ్యాయులు హరిప్రసాద్ సార్ గాని చిన్నరాముడు సార్ గాని రావడం జరిగింది. వాళ్ళు ఎక్కడున్నా మీ శ్రేయస్సును కోరుకుంటారు, మా అభిమానాన్ని చూరగొంటారు. కాబట్టి అదేవిధంగా పి హరిప్రసాద్ సార్ గారు కూడా మనం గట్టిగా కరతాళత్వాల ద్వారా సన్మానాన్ని స్వీకరిస్తూ వానదేవుడు మనకు చక్కగా సహకారం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు హరిప్రసాద్ సార్ గారిని కూడా మనకు దుశ్శాలువతో అదేవిధంగానే ఒక పూలహారం దుశ్శాలువ పూలహారం అందరికి కొండ అందరికి దండ పూల దండ మిస్టర్ హరిప్రసాద్ దండ. సార్ గారు కూడా చాలా మనకు విశేషమైనటువంటి సేవలు. అసలు గణిత ఉపాధ్యాయుడు అంటే వాస్తవానికి ఆయన నిర్విరామైనటువంటి కృషి చేసినటువంటి ఒక గొప్ప మహామనిషి. మన పాఠశాల దూరం కావడం అటువంటిది మేము జీర్ణించుకొని పోతున్నాం. కాబట్టి ఒకసారి గట్టిగా చెప్పడం అభిమానాన్ని మనం చూరగొందాం. ఇప్పుడు మళ్ళీ ఇది రాని రోజు అన్ని నీవే వ్యక్తిగతమైన ఫోటోలు. మళ్ళీ సార్ కూడా ప్రత్యేకంగా వ్యక్తిగతమైన సార్. మళ్ళీ సార్ నేను ఫోటో దిగలేదు సార్ మీతోనే. సార్ రండి సార్ ఫోటో దిగదా. ఇప్పుడు పాన్స్ అనుకుంటా 5 కదా, 5గురికి వ్యక్తిగతంగా వారు చిరు సత్కారంతో అభిమానంతో ఇవ్వడం జరిగింది. కాబట్టి మళ్ళీ సార్ కూడా 5వ సార్ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్ మళ్ళీ సార్. అదేవిధంగా హరిప్రసాద్ సార్ కూడా అదేవిధంగానే వ్యక్తం చేస్తున్నాం. చిన్నరాముడు సార్ గారు కూడా ఇప్పుడు ఒక మంచి బంగారు కలర్, ఆయన బంగారు మనసు బంగారు కాబట్టి బంగారు కలర్తో అది నిజంగా మీరు నమ్ముతారు. మేము తెచ్చినటువంటి 8 శాలువల్లో ఇది ఏ బంగారుకు వస్తుందో అనుకున్నాము. ఆ బంగారు కొండ నిజంగా మన చిన్నరాముడు అండ ఒకసారి మనం అంటే చప్పర్లో దండ కొడతాం ఒకసారి. నిజంగా చాలా సంతోషం చిన్నరాముడు సార్. అదేవిధంగానే ఇప్పుడు షష్ఠి అంటే 6వ రంగంలో మనకు ప్రవేశించాడు మల్లి సార్ గారు కూడా ఒక చిన్న సత్కారంతో రాముడు సార్ మీద అభిమానంతో ఇవ్వడం జరిగింది. మల్లి సార్కి 6వ సారి మన ప్రత్యేక కృతజ్ఞతలు. ఒక చిన్న జ్ఞాపిక సార్. మల్లి సార్ ఉన్నాడు, ఫోటో తీద్దాం సార్. వీరే సభ సరగా పడతలేరు సార్. చివరిసారిగా మనకు ఇప్పుడు పీటీ సార్ ఉన్నాడు కదా, చివరిసారిగా మన పాఠశాలలో మన మిత్రుడు, మీ అందరికి సుపరిచితుడు, మేమందరూ కొంతమందికి అయినప్పటికీ మీకు అందరి వాడు మన రామచంద్ర సార్ గారు 8 సంవత్సరాల విద్యాసేవల్లో మనమంతా
విజ్ఞానాన్ని ఆర్జించడానికి వచ్చినటువంటి వాళ్ళం. అదేవిధంగానే ఈ విజ్ఞానములో ప్రత్యక్షంగా మన పాఠశాలలో ఒక దేవాది దేవత సరస్వతిదేవి ఉండాలనేటువంటి గొప్ప సంకల్పంతో రమాదేవి మేడం గారు ఈ సరస్వతిదేవిని దేవాలయాన్ని చిన్నగా ప్రతిష్ఠించడం, దానికి ముఖ్య కర్త కర్మ క్రియ, కానీ అన్ని ఫస్ట్ నుండి కూడా ఆయన చేయడం అంటే అది చాలా గొప్పది. ఎప్పుడు ఆయన మనం ఏం చెప్తాడు వినేవాడే కాదు, మేము ఇంగ్లీష్ పెట్టేసినాం ఆయన్ని. అట్లా ఈరోజు దేదీప్యమానంగా సరస్వతిదేవి మన ముందు ఉంది. కాబట్టి అదే విధంగానే గత 6 నెలల నుండి ఈ ఖోఖో కబడ్డీ కానీ, తర్వాత బాల్ బ్యాడ్మింటన్ కానీ, వాలీబాల్, ఇవన్నీ కోర్టులు కూడా సహజంగా ఇంత సుందరంగా ఉండడానికి ప్రధాన కారకులు మన రామచంద్ర గారు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఘనంగా సన్మానించబోతున్నాం. సార్ గారికి పూలమాల, అదేవిధంగానే ఒక చిన్న చిరు సత్కారంతో ఇస్తున్నాం. గట్టిగా రామచంద్ర సార్ కూడా మన సఫర్ల ద్వారా కరతాలు వచ్చేద్దాం. గట్టి క్లాస్ కొట్టండి రా. మళ్ళీ సారు 7 రంగాలలో ఇప్పుడు వచ్చాడు, 7వ రంగంలో కూడా రావడం జరిగింది. చాలా గొప్ప మనసు సార్ మీది మళ్ళీ సార్. వ్యక్తిగతంగా మీ దార్త హృదయానికి నేను ప్రత్యేకంగా 7వ సారి కూడా మీకు నమస్సుమంజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. ఫోటో అంట రెడీ సార్. రైట్. ఆ కేక్ కటింగ్ లో ముఖ్యంగా మన పాఠశాల సీనియర్ ఉపాధ్యాయురాలు శ్రీమతి నవీన జ్యోతి మేడం గారితో సహా మిగతా ఉపాధ్యాయ బృందం అందరూ కలిసి ఈ కేక్ కటింగ్ కార్యక్రమం, 2 గణిత ఉపాధ్యాయులు ఆ చిన్నరాముడు సార్ గారు, అదేవిధంగా హరిప్రసాద్ సార్ గారు, ఇద్దరికి మూకుమ్మడిగా ఒకేసారి సన్మాన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అందరూ చప్పట్ల ద్వారా గట్టిగా మనం ఆనందాన్ని వ్యక్తం చేద్దాం. కొట్టలేదా? ఓకే ఓకే సూపర్ రైట్. థ్యాంక్ యూ. 2020-21 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పాస్ అయినటువంటి పాత విద్యార్థులు ఆ ఉపాధ్యాయుల మీద ఉన్నటువంటి గౌరవంతో శాలువాతో సన్మాన కార్యక్రమం జరుగుతుంది. పిల్లలందరూ కూడా మనం ఉపాధ్యాయులని జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని కళ్ళారా చూస్తూ ఆనందంతో చప్పట్ల ద్వారా మనం ఈ కార్యక్రమాన్ని తీర్చిస్తాం. ఇప్పుడు పాత స్టూడెంట్స్ కూడా జ్ఞాపకార్థము ఫోటోలు కూడా దిగుతున్నారు. ముఖ్యంగా శివానంద మనకు డైనమిక్ స్టూడెంట్ పిల్లవాడు, చాలా ఒబీడియంట్ కూడా. కాబట్టి అదేవిధంగానే శ్రీమతి విజయజ్యోతి మేడం గారు కూడా సన్మాన కార్యక్రమం జరుగుతుంది. మేడం చప్పట్లు కొడదాం మనము. అవేమి ఉచితమైనటువంటి విజయజ్యోతి మేడం గారికి సన్మాన కార్యక్రమం జరగబోతుంది. ఆ తర్వాత అనసూయ మేడం గారు, అదేవిధంగా హరిప్రసాద్ సార్ గారు, చిన్నరాముడు సార్ గారు, ఇమానుయల్ సార్ గారు, రామచంద్ర సార్ గారు, 7 కూడా అనసూయ మేడం గారు కూడా సన్మాన కార్యక్రమం జరుగుతుంది. మనం చప్పట్ల ద్వారా మన యొక్క గౌరవాన్ని తెలియజేస్తాం. అందరూ చప్పట్లు కొట్టండి ఒకసారి. నువ్వు లేదరా? ఓకే రైట్. అదేవిధంగానే మన ఇమానుయల్ సార్ గారు ప్లస్ ఆ తర్వాత హరిప్రసాద్ సార్ గారు, ఆ తర్వాత చిన్నరాముడు సార్ గారు ప్లస్ రామచంద్ర సార్ గారు, 7 కూడా సన్మానానికి అర్హులు. చప్పట్లు కొడదాము మరి. వానదేవుడు బాగా ప్రశాంతంగా మీకోసమే సల్లగా చేసి వెళ్ళిపోయినాడు పక్కకి. థ్యాంక్ యూ. నెక్స్ట్ హరిప్రసాద్ కార్యక్రమం. పిల్లలు కొంతమంది ఆ బ్యాచ్లో కొంతమంది మనకు గేమ్స్లో కూడా సెలెక్ట్ కావడం జరిగింది. కాబట్టి వారి యొక్క జ్ఞాపకంగా ఇప్పుడు చిన్న చిరు సత్కారం ప్లస్ అదేవిధంగా ఒక జ్ఞాపిక. ఓకే థ్యాంక్ యూ రామచంద్ర సార్. నెక్స్ట్ 7 బదిలీపై వెళ్ళినటువంటి ఉపాధ్యాయ మిత్రులు, అదేవిధంగానే ఓల్డ్ స్టూడెంట్స్. ఓకే మీరు అందరు కూర్చున్నా ఏం కాదు, సూపర్ ఉంటుంది. లక్ష్మణ కూర్చొని బాగుంటుందిలేండి. మేడం మీరు గుర్తుంటుంది, మనకు కూడా అప్పుడప్పుడు కొంచెం గుర్తుంటుంది. ఇటారా లంబు
థ్యాంక్ యూ సార్. ఇది ఒక అద్వితీయమైనటువంటి ఘట్టము. అందరికీ నమస్కారం. బదిలీపై వివిధ పాఠశాలలకు వెళ్ళి మా ఆహ్వానం మేరకు విచ్చేసిన నా సహచర ఉపాధ్యాయ మిత్రులకు నమస్సుమాంజలులు. మేమంతా 2017లో ఈ పాఠశాలకు వచ్చి దాదాపు 8 విద్యా సంవత్సరంలో పూర్తి చేసుకొని వివిధ పాఠశాలలకు వెళ్ళడం అనేది చాలా బాధాకరం. అయినా బదిలీ అనేది ప్రతి ఉద్యోగికి సర్వసాధారణం. ఆనాటి నుండి నేటి వరకు మాదంతా ఒకే కుటుంబం, అదే ఉపాధ్యాయ కుటుంబం. సోదర సోదరీమణుల మధ్య ఏ అరమరికలు లేకుండా కలిసిమెలిసి ఉద్యోగ ప్రస్థానంలో విజయవంతం అవ్వడం అనేది మాకు మేమే సాటి. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అన్నట్లు వయసులో నేను పెద్దవాడైనా తరతమ భేదం లేకుండా అందరూ కూడా మంచి స్నేహంగా ఉండడము అనేది నాకు బాగా నచ్చిన అంశం. మా ఉద్యోగ ప్రస్థానం అనేది ఎప్పుడూ భారంగా అనుకోకుండా ప్రయాణ మజిలీలలో ఎన్నో దాటుకుంటూ కష్టం వస్తే చెప్పుకుంటూ నవ్వుతూ నవ్విస్తూ ఒక ఆరోగ్యకరమైన స్నేహం అంటే మాదే. మా మిత్రులందరూ బదిలీపై వెళ్ళడం నాకు కొంత ఒంటరితనమే అనిపిస్తుంది. ఈ ఒంటరితనములో నా అక్షర కలముతో నా సహపాఠి ఉపాధ్యాయ మిత్రులకు ఒక చిన్న కవితా రూపంలో నా మాటలు కాలగమనములో మా కలయిక 8 వసంతాలు కరిగిపోయింది. ఎన్నో తీపి మధుర జ్ఞాపకాలను వదిలిపోయింది. వాటినన్నిటినీ దృష్టిలో ఉంచుకొని మా మిత్రుల మీద నా అక్షర కలముతో నేను కొన్ని మాటలు వర్ణిస్తున్నాను. అవి ఏమంటే, ఉద్యోగ పయనములో ఎన్నెన్నో మలుపులు, ప్రతి మలుపులోనూ అలసి సొలసిన సందర్భం, విధి నిర్వహణలో ఎన్నెన్నో ఒత్తిడిలు, ప్రతి ఒత్తిడికి గుండె తడిసిన ఆనవాళ్ళు, నేను పనిచేసిన ప్రతి పాఠశాలలో సహోద్యోగులు, మిత్రులు కొందరు, హితులు కొందరు, సహాయాలు, సహకారాలు, స్నేహాలు, సాన్నిహిత్యాలు, కొన్నిసార్లు కష్టమైన అందరితో సహగమనం అనేది తప్పనిసరి. ఎప్పుడో ఒకసారి కోపడిన సందర్భాలు, మౌనంగా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఉద్యోగం అంటే కుటుంబ పోషణ, పిల్లల అభివృద్ధి, బతుకు పోరాటం, రాజీ అనివార్యం, సంయమనం అవశ్యం. నా ఉద్యోగ పయనములో జతకూడిన నా సహపాఠి ఉపాధ్యాయ మిత్రులకు, తోడుగా నిలిచిన సన్నిహితులకు బరువెక్కిన హృదయంతో మరోసారి మీ అందరికీ కూడా నమస్సుమాంజలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక సెలవు. ఇట్లు మీ స్నేహితుడు కె. లక్ష్మీ వెంకటేష్, తెలుగు పండిట్. డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనకు చివరి మలుపులు